వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్. ఈ రోజు మనం ఈ వీడియోలో గోల్డ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ల ప్లాన్ల గురించి, వాటి యొక్క ప్రయోజనాలు, మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే చాలా మంది భారతీయుల మనోభావంలో బంగారం యొక్క ప్రాముఖ్యత నిర్వహించబడుతుంది. బంగారం వివాహాల యొక్క ముఖ్యమైన భాగం మాత్రమే కాకుండా ఒక పెట్టుబడిగా కూడా ముఖ్యం. బంగారం అనేది ఒక స్టోర్ విలువ మరియు ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు మరియు ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ఒక హెడ్జ్ గా పరిగణించబడుతుంది. భౌతిక బంగారాన్ని సొంతం చేసుకోవడం అనేది బంగారం మార్కెట్ లో తప్పు పొందే ఒక పద్ధతి. మీరు బంగారంను డిజిటల్ గా కూడా ఉనికిని పొందవచ్చు. ఇందులో గోల్డ్ మ్యూచువల్ ఫండ్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి ఉంటుంది. ఈ వీడియో గోల్డ్ ఫండ్, ఎస్ఐపిల వివిధ అంశాలపై మరింత సమాచారాన్ని అందిస్తుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. గోల్డ్ ఫండ్ అనేది అంతర్లీన గోల్డ్ ఈజీఎఫ్ లలో పెట్టుబడులు పెట్టే గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే గోల్డ్ ఫండ్ ఎస్ఐపి. పెద్ద మొత్తంలో డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా మోసపూరితమైతే పెట్టుబడిదారులు గోల్డ్ ఫండ్ ఎస్ఐపిని ఎంచుకోవడాన్ని పరిగణించవచ్చు. గోల్డ్ ఫండ్ ఎస్ఐపి సాధారణంగా ఇంటర్వెల్స్ వద్ద చిన్న నిర్వహించదగిన మొత్తాల్లో గోల్డ్ ఫండ్స్ లలో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది ప్రతి వారం, నెలవారీ మొదలైనవి కావచ్చు. అందువల్ల మీ గోల్డ్ ఫండ్ ఎస్ఐపి నెలవారీగా ఉంటే ఇప్పుడు మీ గోల్డ్ ఫండ్ పెట్టుబడి నెలవారీ వాయిదా తేదీ ప్రకారం ఉంటుంది. మీ నెలవారీ ఇన్వెస్ట్మెంట్ 2000 రూపాయలు అని అనుకుంటే అప్పుడు మీరు ఎంచుకున్న తేదీని వర్తించి ఎస్ఐపిని వద్ద గోల్డ్ ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడానికి ఈ మొత్తం ఉపయోగించబడుతుంది. గోల్డ్ ఫండ్ ఫ్యూచర్ల డిమాట్ అవసరం లేదు. ఏదైనా ఇతర మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిల లాగా గోల్డ్ ఫండ్ కు డిమాట్ అకౌంట్ తెరవాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ మొత్తాలు ఎస్ఐపి మార్గం ద్వారా గోల్డ్ ఫండ్ ద్వారా నిర్దిష్ట మొత్తం నెలవారీ, త్రైమాసిక లేదా ఏదైనా ఇతర ఎంపిక అవుతుంది. మీరు ఇందులో ఏదో ఒకటి మీరు నిర్ణయించుకోవచ్చు. మీ పోర్ట్ఫోలియోలో మీకు ఎంత బంగారం కావాలి అనే దానికి సంబంధించి మీ లక్ష్యాల ఆధారంగా మీరు పెట్టుబడి అవధిపై సున్నా కూడా చేయవచ్చు. ఎస్ఐపి ద్వారా గోల్డ్ ఫండ్ లో పెట్టుబడి అనేది ఏకమొత్త మార్గం ద్వారా భౌతిక బంగారం లేదా డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసే పెట్టుబడిదారునికి సరసమైన ఎంపిక. మీరు ఎస్ఐపి మార్గం ద్వారా అతి తక్కువగా అంటే 100 రూపాయల నుండి పెట్టుబడి పెట్టవచ్చు. పోర్ట్ఫోలియోని డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మీ పెట్టుబడులు బాస్కెట్ కు బంగారాన్ని జోడించడం మీ మొత్తం పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేయడానికి మీకు సహాయపడుతుంది మరియు అలా చేయడానికి బంగారం ఒక సౌకర్యవంతమైన పద్ధతిని అందించగలదు. బంగారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక హెడ్జ్ గా పనిచేస్తుంది మరియు ముఖ్యంగా మొత్తం మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పుడు విలువ యొక్క స్టోర్ గా పరిగణించబడుతుంది. సంపదను స్థిరంగా నిర్మించడం, బంగారంలో పెట్టుబడి పెట్టడం మీ బంగారం పోర్ట్ఫోలియోను దీర్ఘకాలిక పరిధిలో స్థిరంగా నిర్మించడానికి మీకు సహాయపడుతుంది. ఎస్ఐపి మార్గం ద్వారా బంగారం ద్వారా ఎలా పెట్టుబడి పెట్టాలి అనే అంశం గురించి చూద్దాం. బంగారంలో మీరు ఒక డిమాట్ అకౌంట్ తెరవాల్సిన అవసరం లేదు. గోల్డ్ ఫండ్, ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ లలో ఇతర ఎస్ఐపిలు వంటి పనిచేస్తుంది. కాబట్టి ఈ పద్ధతి ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తాన్ని విధించారు. మ్యూచువల్ ఫండ్స్ హౌస్ ద్వారా లేదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఎస్ఐపి మార్గం ద్వారా గోల్డ్ ఫండ్ లో మీరు క్రమం తప్పకుండా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇది వారానికి, నెలవారీకి, త్రైమాసికానికి మరియు ఇలా దీర్ఘకాలానికి ఉపయోగించుకోవచ్చు. మీరు బంగారంలో ఎస్ఐపి చేయడానికి పెట్టుబడి హారిజోన్ తో పాటు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లలో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని నిర్ణయించండి. మ్యూచువల్ ఫండ్ హౌస్ ద్వారా లేదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల సహాయంతో నేరుగా ఒక గోల్డ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయవచ్చు.